హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ములక్కాయ టమాటో క్యాప్సికమ్ కర్రీ. ఫస్ట్గా స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేగనిచ్చిన తర్వాత కాస్త ద్వారగా వేగిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. వేసిన తర్వాత దానిలో టమాటోలు, ఉల్లిపాయలు, టమాటోస్, క్యాప్సికమ్, ములక్కాయలు 3 వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 to 10 minutes మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత దానిలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేయాలి. నేను దీనికోసమని స్పెషల్ ఒక గ్రేవీ ఒకటి తయారు చేద్దామని చెప్పి దానికి ఒకటి వేసాను, మిక్సీ పెట్టి ఉంచాను. ఆ పేస్ట్ కూడా దీనిలో వేస్తున్నాను. దాని గురించి తర్వాత వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ పోసి ఒక 10-15 minutes మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలియబెట్టి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మంచి గ్రేవీతో హోటల్ స్టైల్ కర్రీ రెడీ అవుతుంది. అది వైట్ రైస్కి బాగుంటుంది, తర్వాత చపాతీ, పుల్కా వాటికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నాయి నా వీడియోస్? ఏమైనా తప్పులు ఏమైనా చెప్తున్నట్టుగా అయితే నాకు ఒకసారి మీరు నాకు తెలిపండి. దీంట్లో మెసేజ్ల ద్వారా ఎట్లాగైనా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి నన్ను కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ప్రభావతి డైరీస్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరూ దానిలో మనం ఉండాలి అనుకుంటున్నా నేను.